డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. పాస్ట్ లైఫ్, కిందటి జన్మ ద్వారా కొనసాగుతున్న చెడు కర్మల ద్వారా ఈ జన్మ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. ఫిజికల్ లైఫ్, మెంటల్ లైఫ్, ఎమోషనల్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఈ 5 ఏరియాస్ ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది బికాస్ ఆఫ్ పూర్వ జన్మ యొక్క చెడు కర్మల ద్వారా. మరి దాని నుండి ఎలా బయటపడాలి? అండ్ అలానే ఇంటి పెద్దలు, పితృదేవతలు అంటారు, యాన్సిస్టర్స్ అంటాము, వాళ్ళ దగ్గర నుంచి చెడు కర్మ, బ్యాడ్ సిన్ ఈ జన్మ, ఈ కరెంట్ లైఫ్ మీద ఇంపాక్ట్ అయితే గ్రోత్ ఉండదు, ఏమి చేసినా మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవ్వదు. మరి అలాంటి పితృదేవతలు, యాన్సిస్టర్స్ నుండి వచ్చిన చెడు కర్మల్ని, అలానే పాస్ట్ లైఫ్ నుండి వచ్చిన చెడు కర్మల్ని సులభంగా, సునాయాసంగా ఒక చిన్న సాధన ద్వారా ఎలా గృహం నుండి బయటకు పంపించి అష్టలక్ష్మిని గృహంలోకి ఎలా ఆహ్వానించాలి అన్న మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కారం. వంశీ గారు, ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు కదా, నువ్వు పూర్వజన్మలో ఏం చేసావురా, ఇప్పుడు ఇలా ఉన్నావు, గతంలో నీ జన్మ అలా ఉంది కాబట్టి ఇప్పుడు ఇట్లా అనుభవిస్తున్నావు అని అంటూ ఉంటారు. ఇంకా ఏంటంటే జనరేషన్స్ చేసినటువంటి పాపాలు నీ మీద పడ్డాయి, మీ తాతలు, మీ అమ్మమ్మలు చేసిన శాపాల వల్ల నీ లైఫ్ ఇలా పాడైపోయింది ఈ రోజు అంటూ ఉంటారు. సో ఒక్కసారి అలా నిజంగానే ఉన్నప్పుడు మీరు చెప్తున్నట్టుగా మేనిఫెస్టేషన్ లో ఏమన్నా రివీల్స్ ఉన్నాయా? ఏమన్నా టెక్నిక్స్ కానీ, సజెషన్స్ కానీ, రెమెడీస్ ఏమన్నా ఉంటాయంటారా? 100% ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి. చిటికేసినంత ఈజీ, సులభంగా, సునాయాసంగా క్లెన్జింగ్ చేసుకోవచ్చు. విల్ టాక్ అబౌట్ దాట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వరాహిదేవి నమః. ఎనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. రైట్ క్వశ్చన్. ఐ వాంట్ టు గివ్ క్లారిటీ. పాయింట్ నెంబర్ 1, పాస్ట్ లైఫ్ అంటే కిందటి జన్మ యొక్క కర్మ ఫలితము ఈ జన్మకి మంచి కానీ చెడు కానీ కంటిన్యూ అవుతుంది. క్లియర్? మంచి కంటిన్యూ అయితే వెల్ అండ్ గుడ్, మంచి కంటిన్యూ అయినప్పుడు చెడు కూడా అవుతుంది కదా. తద్వారా ఏమవుతుంది, ఈ కరెంట్ లైఫ్ కంప్లీట్ డిస్టర్బ్ అవుతుంది. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ, ఈ 5 మార్గాల మీద ఇంపాక్ట్ చేయడం ద్వారా మేనిఫెస్టేషన్ అవ్వదు. పూజలకి రిజల్ట్ ఉండదు, వ్రతాలకి రిజల్ట్ ఉండదు, యోగాలకి, యజ్ఞాలకి రిజల్ట్ ఉండదు, ఏమి పని చేసినా అవ్వదు. దానికి కారణం ఏంటి? పాస్ట్ లైఫ్ కర్మ. పాయింట్ నెంబర్ 2, తరతరాల నుండి మన యాన్సిస్టర్స్, మీ ఫాదర్ గారు మీకు తెలుసు నవీన గారు, మీ గ్రాండ్ ఫాదర్ గారు మీకు తెలుసు. ఎస్ఆర్, మీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ నాన్నగారి పేరు తెలుసా? తెలీదు. వాళ్ళ నాన్నగారి పేరు తెలుసా? వాళ్ళ నాన్న తెలియదు. అంతా బ్లడ్ లైనే కదా. మరి బ్లడ్ లైన్, రక్త సంబంధం ద్వారా కర్మ ఫలితాలు రావు అనుకుంటున్నారా? 100% వస్తాయి. ఇవి ఉన్నప్పుడు ఈ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అందులో పితృదోషాలు వెరీ డేంజర్. కలియుగ దైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి, ప్రోటోకాల్ గాడ్. ఆయన బ్లెస్సింగ్స్ కంటే ఇంటి పెద్దల ఆశీర్వాదాలు ముందు ఇంపార్టెంట్. ఐఎమ్ టెల్లింగ్ యూ. కులదైవం, గృహదైవం, పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు, వీటన్నిటికంటే యాన్సిస్టర్స్ చల్లని చూపు మీ మీద ఉందా, అన్ని అనుగ్రహాలు అందిస్తాయి. 3 దేవతలు కూడా సహకరించేస్తారు. ఫస్ట్ మనకి యాన్సిస్టర్స్, దట్ ఈస్ వెరీ పవర్ఫుల్. మీ నాన్నగారు మీకు తెలుసు, మీ తాతగారు తెలుసు, వాళ్ళ నాన్నగారు తెలుసు, తెలియదు. మరి మన ఇంటి పెద్దలందరూ పుణ్యాత్మలని మనం అనుకుంటున్నాం. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎంతమంది పీకలు తీశారు? ఐ డోంట్ నో, యూ టు డోంట్ నో. మరి ఆ చెడు కర్మలు బ్లడ్ లైన్ ద్వారా వెళ్ళిపోతాయి కదా. అది మనం ఎందుకు ఫేస్ చేయాలి? ఫర్ దాట్ జన్మల నుండి కొనసాగుతున్న చెడు కర్మల్ని బయటకు పంపించేసే సింపుల్ రెమెడీ ఉంది. ఓకే, ఏ టైంలో చేయాలి? పాయింట్ నెంబర్ 1, బ్రాహ్మీ ముహూర్తం 4 to 6 AM. దట్స్ ఇట్. పాయింట్ నెంబర్ 2, ఏం చేయాలి? ఒక చిన్న మట్టి పాత్ర తీసుకోవాలి. ఏ పాత్ర? మట్టి ఆర్ కాపర్ వెసల్. ఎయిదర్ మడ్ పార్టికల్, మట్టి పాత్ర, ఆర్ కాపర్ వెసల్. అందులో వాటర్ వేయాలి. ఏం వేయాలా? వాటర్ వేయాల. 3 తులసాకులు వేయాల. 3 తులసాకులు వేయాల. ఒక లెమన్ డ్రాప్ వేయాల. ఒక నిమ్మకాయ రసం 1 డ్రాప్ స్క్వీజ్ చేసి వేయాల. క్లియర్? ఎప్పుడు చేయాలా? బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలా, 4 to 6 AM. పాయింట్ నెంబర్ 2, ఒక మట్టి పాత్ర తీసుకోవాలి, అందులో వాటర్ వేయాలి.
భౌతిక శరీరంలో 70% ఉన్నది వాటరే. ఇట్స్ నాట్ ఏ హ్యూమన్ బాడీ, ఇట్స్ ఏ వాటర్ బాడీ, రైట్? ఎర్త్ అనే ప్లానెట్లో కూడా 70% వాటరే ఉంది. అండ్ పూర్వంలో ఋషులు వరాలు ఇవ్వాలన్నా శాపాలు ఇవ్వాలన్నా వాటర్తోనే స్ప్రింకిల్ చేసేవారు. క్లెన్జింగ్ చేసుకోవాలన్నా వాటరే. మనం తీసుకుంటున్న తీర్థానికి సరి అయిన గంగా జలానికి సరి అయిన తీర్థం కూడా లేదు. అండ్ పంచభూతాలలో పంచభూతాలు అంటాం కానీ పంచమహాభూతాలు అంటాం. అందులో ఒకటి వాటర్. వాటర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఎలిమెంట్. అందుకే వాటర్ మేనిఫెస్టేషన్ వెరీ పవర్ఫుల్. ఇంటిని క్లెన్జింగ్ చేసుకోవాలన్నా వాటరే, ఒంటిని క్లెన్జింగ్ చేసుకోవాలన్నా వాటరే, వస్త్రాలని క్లెన్జింగ్ చేయాలన్నా వాటర్. వాటర్ ఈజ్ దట్ మచ్ పవర్ఫుల్. ప్రకృతి యొక్క ఆశీర్వాదం, రైట్? అది ఏం చేస్తుంది? చెడు కర్మలను తొలగిస్తుంది. ఏం చేయాలా? మట్టి పాత్ర తీసుకొని అందులో వాటర్ వేసి 3 తులసాకులు వేసి నిమ్మకాయ రసం జస్ట్ 1-2 drops ఆఫ్ లెమన్ స్క్వీజ్ చేసి హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి ఏ రోజుల్లో చేయాలి? అమావాస్య అండ్ పితృపక్షులు ఉంటాయి అప్పుడు చేయాలా, ఆర్ సండే. అమావాస్య, పితృపక్షులు ఉంటే ఆర్ సండే. ఈ 3 daysలో మార్నింగ్ 4 to 6 బిట్వీన్ పట్టుకొని స్నానం అంతా ఆచరించేశాక, ఇంట్లో దీపం పెట్టేశాక పట్టుకొని ఏం చేయాలా? నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టిని, నరదిష్టిని, చెడు ప్రయత్నాల్ని, జన్మల నుండి కొనసాగుతున్న పాపాలనన్నిటినీ ఈ క్షణమే నా నుండి బయటికి పంపించేసినందుకు విశ్వానికి, పంచభూతాలకి, ప్రకృతికి, ముక్కోటి దేవతలకి, కులదైవానికి, గృహదైవానికి, నవగ్రహాలకి, నా ఇంటి పెద్దలకి నా సర్వదా కృతజ్ఞాభివందనములు. ఓకే? జన్మల నుండి కొనసాగుతున్న ఫినాన్షియల్ బ్లాక్స్ని ఈ క్షణమే బయటికి పంపించేసినందుకు ఈ పవిత్రమైన జలానికి కృతజ్ఞతలు. ఓకే? డివైన్ టైమింగ్ నాకు స్టార్ట్ అయింది. అహం బ్రహ్మాస్మి. నాకంతా బ్రహ్మాండంగా ఉండబోతుంది. నేను నా కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను ఈ క్షణం అనంత విశ్వ సంపదని నా గృహంలోకి ఆకర్షిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. విశ్వానికి కృతజ్ఞతలు. నా పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. పితృదేవతలకు అందరినీ తలుచుకొని ఇంటి పెద్దలు, నా ఇంటి పెద్దలకి సర్వదా కృతజ్ఞతలు అని కృతజ్ఞతలు చెప్పాలి. ఒక మాట చెప్పాలి పితృదేవతలకి, ఇంటి పెద్దలకి ఏమని? నా నుండి కానీ, నా ఫ్యామిలీ నుండి కానీ, తెలిసి కానీ తెలియక కానీ మిమ్మల్ని మేము హర్ట్ చేసుంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. మాకు మీ ఆశీర్వాదాలు కావాలి, మీ చల్లని చూపు, మీ అనుగ్రహం మాకు కావాలి. తెలిసి తెలియక తప్పులు ఏమైనా చేసుంటే క్షమించండి అని ఇంటి పెద్దలకి ఒక్కసారి స్మరించుకొని కృతజ్ఞతలు చెప్పి అలా మట్టి పాత్ర తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసేయాల. అది లేదు అన్నప్పుడు పారే నది ఉంటుందా, ఆ నదిలో పోసి ఆ మట్టి పాత్ర అలా పడేసి దండం పెట్టేసుకొని వెనక్కి చూడకుండా ఇంటికి తిరిగి వచ్చారు. ఇదేం పెద్ద తాంత్రిక పరిహారాలు ఏమీ కాదు. ఇప్పుడు పూజ చేసేటప్పుడు టెంపుల్కి వెళ్ళి దండం పెట్టి వచ్చేస్తాం కదా, అలానే సింపుల్. ఏమవుతుంది? ఈ నెగిటివ్ ఫినాన్షియల్ బ్లాక్స్, కార్మిక్ బ్లాక్స్, ఈ పాస్ట్ లైఫ్ బ్లాక్స్ అన్నీ కూడా ఈ యొక్క పవిత్రమైన జలము అట్రాక్ట్ చేసేస్తుంది. మాటే మంత్రము, మనసు అనే మంత్రం. మాటకు అంత పవర్ ఉంది. వర్డ్స్ ఆర్ ఎనర్జీ. మననాథ త్రయేతి ఇది మంత్ర. మానస్ ప్లస్ త్రయ, అందులో మన్ త్రయ, అందులో తీసుకొచ్చిన వర్డే మంత్ర. సాంస్క్రిట్ నుండి డీకోడ్ చేసిన వర్డ్. అంత పవర్ ఉంటుంది మాటకి. సో మీరు ప్రాపర్ ఇంటెన్షన్తో చెప్పారు కదా, ప్రాపర్ ఇంటెన్షన్తో చెప్పారు. ఏమవుతుంది? ఈ లెమన్ నెగిటివ్ ఎనర్జీని తీసుకునే శక్తి ఉంటుంది. అండ్ అమ్మవారి స్వరూపం, లక్ష్మీ స్వరూపం, తులసి లీవ్స్, వాటర్, గంగమ్మ, పవిత్రమైన జలం, మట్టి పాత్ర, గ్రౌండింగ్ ఎనర్జీ ఉంటుంది. ఏముంటుంది? గ్రౌండింగ్ ఎనర్జీ ఉంటుంది. పృథ్వీ, పుడమి, ఎర్త్ కూడా పంచమహాభూతాలలో ఒకటి. కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఇది తీసేసుకుంటుంది. అలా పారే నదిలో పంపిస్తే ఏమవుతుంది? కొట్టుకు వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎనర్జీ. ఆర్ ఎల్స్ రావి చెట్టు దగ్గర పోసేసి దండం పెట్టుకొని వెనక్కి తిరగకుండా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చి హ్యాపీ. ఇంట్లో ఒక ఓంకారం పెట్టుకోండి, ఓంకారం చాంటింగ్ చేయండి, మీకు తెలిసిన మంత్రా చాంటింగ్ చేయండి. ఎప్పుడైనా మంత్రాసు ఏమైనా సాధనాస్ చేశాక ప్రశాంతంగా 2 to 5 minutes ఎవరితో మాట్లాడకూడదు, సైలెన్స్గా ఉండాలి. ఏమవుతుంది? అప్పుడు ఎనర్జీ బాడీలోనే ఉంటుంది, యాంప్లిఫై అవుతుంది. ఇదేం పెద్ద కష్టం ఏమైనా ఉందా? 10 రూపాయలు కూడా ఖర్చు లేనిది. కానీ యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన చెడు కర్మలు తొలగిపోతే, పాస్ట్ లైఫ్ కిందటి జన్మ యొక్క చెడు కర్మలు తొలగిపోతే అప్పుడు ఏమవుతుంది?
లైఫ్ ఆరామ్సే ఆసమ్ ఉంటుంది. లైఫ్ ఈజ్ ఆసమ్. సింపుల్ రెమెడీ, అమేజింగ్ రిజల్ట్ ఇస్తుంది. మీరు చేయండి. ఎందుకు చేయాలా? యాన్సిస్టర్స్ నుంచి మంచి వస్తుందో చెడు వస్తుందో ఎవరికి తెలియదు. పాస్ట్ లైఫ్లో పుణ్యాత్ముల అన్ని పుణ్యమైన కార్యక్రమాలు చేశామా? ఈ లైఫ్లో ఈ జన్మలో ఏం చేశామో మనకు తెలుసు, మన మనస్సాక్షి తెలుసు కదా. 100% తెలిసేదే చేసుంటాం కదా. అందరూ ఇది చేయండి. అమావాస్య రోజు, ఆరెల్స్ పితృపక్ష రోజు, ఆరెల్స్ ఆదివారం, బట్ పవర్ఫుల్ డే అమావాస్య. ఏం అయిపోదు. అమావాస్య నెగిటివ్గా చూడొద్దు. ఆ రోజు అసురులకి శక్తి ఉంటుంది, నరులకి శక్తి తక్కువ ఉంటుంది, దేవతలకు శక్తి తక్కువ ఉంటుంది. కానీ అమావాస్య వెరీ పవర్ఫుల్ డే. లక్ష్మీదేవి కటాక్షం కావాలంటే అమావాస్య. సూర్యుడు జన్మించిన రోజు అమావాస్య. అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తే డబ్బులు కుమ్మేస్తాయి. ఇట్స్ ఎ గుడ్ థింగ్. గుర్తు పెట్టుకోండి, చీకటి నుండే వెలుగు మొదలవుతుంది. ఆ రోజు చెడు రోజు కాదు. నెగిటివ్ ఎనర్జీస్ పవర్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఆరాంసే ఇంట్లో ఉండండి. ఎక్కువగా ఎవరితో మాట్లాడొద్దు. సముద్ర స్నానాలు అవి ఆ రోజు చేయకూడదు. ఒకవేళ చేసిన జాగ్రత్త చేయాలి. పౌర్ణమి రోజు అమావాస్య రోజు చేయాలి టు క్లెన్జింగ్. బట్ జాగ్రత్త వహించండి. మనుషులు సమూహంలోకి వెళ్ళకుండా ఉండాలి. ఇంటి దగ్గర ఇంటి పట్టు నుండి దైవనామస్మరణం చేసుకుంటే బెటర్. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అమావాస్య రోజు చేయమన్నాను కదా అని చెప్పి నెగిటివ్గా ఆలోచించాల్సిన పని లేదు. అంత శుభం జరుగుతుంది. మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి ఏమైనా ఛాలెంజెస్ ఉంటే కామెంట్స్లో అడగండి. నా పిఆర్ టీం నా వరకు తీసుకొస్తుంది. వాటి మీద కూడా సొల్యూషన్ ఆఫర్ చేయడానికి ఈ శరీరంకి ఆశీర్వాదం ఉన్నంత వరకు మీకు హెల్ప్ చేస్తాను. దట్స్ మై ప్రామిస్. అండ్ అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి, డివైన్ బ్లెస్సింగ్స్ స్టార్టెడ్ నౌ అని కామెంట్ చేయండి. ఇమ్మీడియట్గా ఈ కాస్మిక్ ఎనర్జీ యొక్క ఆశీర్వాదాలు మీకు పొందుతారు. అట్ ద సేమ్ టైం మన అనుకున్న వాళ్ళందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వాట్సాప్ స్టేటస్ పెట్టండి. మన ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియో షేర్ చేయండి. అతి త్వరలో కలుద్దాం. అంతా శుభం జరగబోతా ఉంది. బ్యాక్ టు ద హోస్ట్. వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. వండర్ఫుల్. చాలా గ్యాప్ వచ్చింది. నేను పర్సనల్ ఫ్యామిలీ స్టఫ్లో కాస్త ఆక్యుపై అయ్యి ఆల్మోస్ట్ కెమెరా ముందుకు వచ్చి 1 month అయింది. సో డిఫరెంట్ ప్రోగ్రామ్తో భగవంతుడు ఆశీర్వదించాడు. విశ్వం ఆజ్ఞాపించింది. 7 gates టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్ అని ఒక అద్భుతమైన దైవ కార్యక్రమం. ఏంటమ్మా? 7 gates టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్ అని అద్భుతమైన దైవ కార్యక్రమము, విశ్వ కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఆగస్టు 21వ తారీఖు లక్షవారం మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్స్లో ఉండబోతా ఉంది. ఈ 7 days క్లాసెస్కి ఎవరైతే అటెండ్ అవుతారో అది రికార్డింగ్ కూడా జరుగుతుంది. అటెండ్ అయిన వాళ్ళకి రికార్డింగ్ లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వబోతున్నాం. ఇది స్పెషల్ ప్రోగ్రామ్. ఇప్పటి వరకు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఇలాంటి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు కండక్ట్ చేయలేదు. విశ్వం ఆజ్ఞాపించింది, భగవంతుడు ఆశీర్వదించాడు, నవగ్రహాలు అనుకూలించే 7 gates 7 ద్వారాలు టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. అనంత విశ్వ సంపదని గృహములోకి ప్రేమతో గౌరవంగా శిరస్సు వంచి ఆకర్షించడానికి తల వెంట్రుక నుండి కాళ్ళ గోరు వరకు ఏమేమి సాధనాస్ ఉన్నాయో అన్ని సీక్రెట్స్ ఓపెన్ చేయబోతా ఉన్నా. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మేనిఫెస్టేషన్, ముద్రాస్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, న్యూమరాలజీ, వాస్తు, ఆస్ట్రాలజీ, మూడింటిని మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేసి కని విని ఎరుగని నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని భగవంతుడి యొక్క అనుగ్రహంతో తెలుగు ప్రజలకి ఇవ్వబోతా ఉన్నాము, ఉన్నత శిఖరాల వైపు నడిపించడం కొరకు. అండ్ ఇంకొకటి నేను ఒక్క నుంచి ఇంపోటిక్ కేసులో చెప్తా ఉన్నా, సంపూర్ణ ఇంటి పెద్దల ఆశీర్వాదాలు ఉంటేనే ఈ ప్రోగ్రాంలోకి ఒక స్లాట్ కన్ఫర్మ్ అవుతుంది. ఏదో వీడియో చూసాము, కాల్ చేసేసాము, అటెండ్ అయిపోతామంటే నో. మనం అటెండ్ అవ్వాలి అనుకుంటే దైవ కార్యక్రమానికి అటెండ్ అవ్వలేము. దైవమే మనల్ని చూస్ చేసుకుంటే, విశ్వమే మనల్ని చూస్ చేసుకుంటే ఈ ప్రోగ్రాంలో మనకు ఒక స్కోప్ దొరుకుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు మీ గృహంలోకి ఆకర్షించాలి అనుకుంటే ఈ దైవ కార్యక్రమము మీ కొరకే. మీతో 7 days జర్నీ చేయడానికి వైబ్రెంట్ శ్రీ వంశీ గారికి ఒక అవకాశం దొరుకుతుంది. నాతో 7 days జర్నీ చేయడానికి మీకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. కలిసి అహం బ్రహ్మాస్మి అన్న మూమెంట్ని, రెవల్యూషన్ని, విప్లవాన్ని మొదలు పెడదాం. ప్రపంచానికి అహం బ్రహ్మాస్మి అంటే ఏంటో చాటి చెప్దాం. ఇండియన్ కంట్రీకి, భారతదేశానికి బిగ్గెస్ట్ ట్యాక్స్ పేయర్స్గా
ఒక చరిత్రని క్రియేట్ చేయబోతా ఉన్నాం. అతి త్వరలో కలుద్దాం. జై హింద్, జై భారత్, సైనింగ్ ఆఫ్. జై సనాతన్ ధర్మం, అహం బ్రహ్మాస్మి. బ్యాక్ టు ద హోస్ట్. సో వ్యూవర్స్ మరి విన్నారు కదా, 7 గేట్స్ ఓపెన్ టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. ఆగస్ట్ 21 నుంచి వరుసగా 7 రోజులు జరగబోయే ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే గురు. నమస్కారం. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్.